మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. మేము ఈ టాపిక్ పైన చాలా వీడియోస్ చేసాం మనము. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పడుకున్నాక సెక్షువల్గా కలిస్తే అది ఎంతవరకు అది కరెక్ట్. ఇంకా ఏంటంటే చాలామంది టీనేజర్స్ పిల్లల్ని కూడా పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. అంటే యాక్చువల్గా రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్ అని చిల్డ్రన్ రూమ్ ఉంటాయి కదా, అయినా వాళ్ళు అక్కడ పడుకోరు, వీళ్ళ పక్కనే వచ్చి పడుకుంటారు. అసలు మామూలుగా చూసుకుంటే ఏ ఏజ్ వరకు పిల్లల్ని మనం పక్కన పడుకోబెట్టుకోవచ్చు అంటే ఏం చెప్తారు? పిల్లల్ని చిన్నప్పుడు యాక్చువల్లీ పక్కన పడుకోబెట్టుకోవచ్చు. అంటే ఇంకొక బెడ్ వేసి పడుకోబెట్టుకుంటే బెటర్ ఉంటుంది. సో ఒక 3 బెడ్స్ అంటే హస్బెండ్ వైఫ్కి ఇంకొక బెడ్ కూడా వేసి 3 బెడ్స్ వేసేసుకొని కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది దానివల్ల. అలా పండబెట్టుకోవచ్చు, చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవచ్చు అది. దాని తర్వాత ఒక ఏజ్ అంటే ఒక 6 ఇయర్స్ అలా వస్తున్నప్పటి నుంచి పక్కననే ఇంకొక రూమ్ అంటే ఆనుకొనే ఉంటుంది కదా, 2 బెడ్రూమ్ అండి, కింద ఒక విల్లా ఉన్నా కూడా కింద ఫ్లోర్లోనే అక్కడ అలవాటు చేయాలి. సో ఒక హెల్పర్ ఎవరైనా ఉన్నా కూడా, నాని అని అంటాం కదా, ఇప్పుడు నాని ఉంటే కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హెల్పర్ ఉంటే కూడా అక్కడ వేరే రూమ్లో పెట్టేసేసి అప్పుడప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఇద్దరు షిఫ్ట్ సిస్టంలో హస్బెండ్ వైఫ్ అప్పుడప్పుడు చూసి వచ్చేది అట్లా చేసుకోవచ్చు. ఒక 2 లైక్ ఎల్కేజీ ఒక మన నర్సరీకి పంపించే వయసు నుంచి వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ అవుతారు కదా, వెళ్తూ ఉంటారు స్కూల్కి కదా, స్కూల్కి వెళ్ళి ఆల్రెడీ కొన్ని అవర్స్ వెళ్తుంటారు, 5 అవర్స్ 6 అవర్స్ బయటకు వెళ్ళి వస్తుంటారు. అంటే రాత్రి కూడా 6 అవర్స్ కదా స్లీప్, 6 అవర్స్ బయటకు వెళ్ళి వస్తున్నారు అంటేనే వాళ్ళు ఇండిపెండెంట్ కొంచెం అవుతున్నారు అని అర్థము. సో రాత్రి అంతా కూడా ఇండిపెండెంట్గా ఉంటున్నారు. రాత్రి పండబెట్టేసి అన్ని మ్యూజిక్ పెట్టి పాటలు పాడి స్టోరీ టెల్లింగ్ చెప్పి అన్ని చెప్పి ఉన్నప్పుడు అప్పటి నుంచి అలవాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ సెక్స్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇంటర్కోర్స్ అవన్నిట్లో, సో ఎందుకంటే పిల్లలు మధ్యలో లేవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, వాళ్ళు పడుకున్న తర్వాత పడుకున్నారు అని అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు లేవచ్చు పిల్లలు. అప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫ్లోలో ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్లో మధ్యలో పిల్లలు లేసినప్పుడు పట్టించుకోరు చాలా మంది పేరెంట్స్, చూడరు కూడా ఆ టైంలో. కొన్నిసార్లు ఏమైందంటే పక్కకు జరిపేస్తారు పిల్లల్ని. సో అప్పుడు ఆపరు పేరెంట్స్ కూడా, చాలా మంది చిరాకు పడుతుంటారు పిల్లల పైన, కొట్టడం తిట్టడం చేస్తారు, తోసేస్తుంటారు. ఇలాంటివన్నీ మంచిది కాదు, పిల్లలకి హెల్తీ కాదు, పేరెంట్స్ కూడా హెల్తీ కాదు. పిల్లలకు ఇలాంటివన్నీ అర్థం కూడా కాదు, పిల్లలకి అర్థం కాదు, ఏదో మైండ్లో పెట్టుకుంటారు పిల్లలు, ఇవన్నీ మంచిది కాదు. ఇట్స్ నాట్ హెల్తీ ఫర్ పేరెంట్స్కి, హెల్తీ కాదు, పిల్లలు కూడా హెల్తీ కాదండి. అందుకోసం ఏం చేయాలంటే ఇది పేరెంట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో టీనేజర్స్ని వీళ్ళని అసలు టీనేజర్స్ అప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళతో ఒక ఇమేజ్ ఫార్మేషన్ స్టేజ్ అంటాం మనం, 7th 8th 9th 10th ఇస్ అడోలసెంట్ ఏజ్ అంటాము. వాళ్ళు ఆల్రెడీ ఇమేజ్ ఫార్మేషన్ స్టేజ్, వాళ్ళని మీరు ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఆ టైప్లో డీలింగ్ చేయాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా. మీరు ఒక ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు, మీకు ఏ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, పిన్ పాయింట్ చేసి మాట్లాడడం చేయకూడదు వాళ్ళతో, అలా మాట్లాడడం నేర్చుకోవాలి. సో వాళ్ళకు మీరు ఆల్రెడీ ఒక రూమ్ క్రియేట్ చేయండి. మీరు అమ్మాయి అబ్బాయి అయితే వాళ్ళకి ఇద్దరికి మీరు 3 బెడ్రూమ్ చేసుకొని అమ్మాయికి ఒక రూమ్ పెట్టండి, అబ్బాయికి ఒక రూమ్ పెట్టుకోండి. కానీ మీరు ఎక్కువ స్పెండ్ చేయండి వాళ్ళతో టైం, ఎక్కువగా మాట్లాడడం అలా చేసి ఓన్లీ రాత్రి మాత్రం గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా, నైట్ టైం 10-11 అయినా కూడా ఆ టైం బెడ్లోకి వెళ్తున్నప్పుడు గ్యాడ్జెట్స్ తీసుకోండి, బయట అందరూ కలిసి పెట్టండి మీరు కూడా. సో మీకు డిసిప్లిన్ పెట్టుకోండి, వాళ్ళకు పెట్టుకోండి. మీరు కూడా నైట్ పడుకోవాల్సినప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఫోన్స్ మీరు. సో అలా మీరు కూడా బయట పెట్టేసేయండి, వాళ్ళకు కూడా బయట పెట్టండి. వాళ్ళు 3 థింగ్స్ నేర్చుకుంటారండి, ఏం చూస్తారో, ఏం వింటారో, ఏం ఫీల్ అవుతారు. ఈ 3 థింగ్స్ న్యూరో ప్రాసెస్లో ఈ 3 అండి. ఏం చూస్తారో, ఏం వింటారో, ఏం ఫీల్ అవుతారో, ఈ 3 పైన వాళ్ళు కనెక్ట్ అవుతారు, అవే వస్తాయి వాళ్ళకి. సో ఫస్ట్ పేరెంట్స్కి రోల్ మోడల్సే పిల్లలు, ఫస్ట్ వాళ్ళని చూసే బయట కనెక్ట్ అవుతారు. సో ఈ మధ్యలో పేరెంట్స్ అలా కారు కాబట్టి బయట వాళ్ళని తీసుకుంటున్నారు ఎక్కువ, ఉదాహరణం కానీ చూడడం కానీ. సో కానీ అన్ని చేసేది మిమ్మల్ని చూసేవాళ్ళు. మీరు అనుకుంటుంటారు మమ్మల్ని చూసి కాదు, టీవీని చూసి లేదా సినిమాలను చూసి ఇంకేదో బయట వాళ్ళ వల్ల స్కూల్లో బట్టి సోషల్ మీడియాని బట్టి పాడవుతున్నారు అనుకుంటారు. మనము ఆ దీంట్లో ఉంటాం, కానీ ఎక్కువ శాతం మనల్ని చూసే వస్తుంది, చూడడము, వినడము, ఫీల్ కావడము. సో మీరు టీనేజర్స్ని ఎలా డీల్ చేస్తారంటే 7th 8th 9th 10th మెయిన్లీ వాళ్ళని ఆల్రెడీ మీరు వేరే రూమ్లో చూడండి, 3 బెడ్రూమ్ ఆ 2 బెడ్రూమ్ ఆ టైంకి మీరు మూవ్ అయింటారు. ఒకవేళ మీరు కొనగలిగితే ఇల్లు కనుక్కోండి ఆ టైప్లో, లేదంటే రెంట్ హౌస్ అయినా పర్వాలేదు, పిల్లల కంటే ఏది ముఖ్యం కాదండి, ఆ టైప్లో చేసుకోండి. సో పక్కన రూమ్లో పెట్టండి, కానీ ఎక్కువ టైం మీరు కమ్యూనికేటివ్ కన్వర్సేషన్ పెట్టుకోండి వాళ్ళతో. చాలా మంది పేరెంట్స్ ఇలా మీరు అన్నారు కదా టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటే, ఆడపిల్లలే ఏం కాదులే ఒక్కతే పడుకోలేదు రూమ్ అని చెప్పి మధ్యలో వేసుకుంటారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, తను నిద్రపోతుందిలే అనుకుంటారు. అంటే వీళ్ళ రిలేషన్ కూడా కొంచెం దెబ్బతింటది కదా అక్కడ, వైఫ్ అండ్ హస్బెండ్. కొంతమంది ఏంటంటే పిల్లలు ఉన్నారు వద్దులే
పక్కన పడుకోకూడదు, దూరంగా పడుకోవాలి, మనం వాళ్ళు ఏం నేర్చుకుంటారు మన దగ్గర నుంచి అనే ఈ మోషన్ లో కూడా ఉంటారు కొంతమంది పేరెంట్స్. వీళ్ళకి ఏం చెప్తారు? అంటే పిల్లలు కూడా వీళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత క్లోజ్ గా ఉంటారో, ఎంత రొమాంటిక్ గా ఉంటారో. అంటే పిల్లల ముందర మీరు సెక్స్ చేసుకొని ఇంటర్ కోర్స్ చేసుకొని ఇలా చేయొద్దండి మీరు. కానీ రోజులో డేలో మీరు ఎప్పుడు మంచిగా మీరు రొమాంటిక్ గా ఉండడము, రొమాన్స్ అనేది వేరండి, సెక్స్ అనేది వేరు. అంటే మీరు మంచిగా జోక్స్ వేసుకోవడం ఒకరిపైన ఒకటి, మంచి మంచి హ్యూమరస్ వేసుకోవడము, మీ మమ్మీకి శారీ బాగుంది ఇలాంటివి అనడము, మంచి 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 క్వాలిటీ జోక్స్ మంచివి పెట్టుకోవడం, మరి వల్గరిటీ కాదండి దాంట్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటివి మాట్లాడడము, మీ మమ్మీ బాగుండా, ఈరోజు అందంగా ఉందిరా మీ మమ్మీ, ఇలాంటివి చెప్పడము పిల్లలకి. ఇట్లాంటివి, ఓ మా నాన్న మా అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నారు, అట్లాంటివి పిల్లల్లో కూడా ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. మా అమ్మ మా నాన్న చాలా బాగుంటారు. మీరు ఏదన్నా ఆర్గ్యూ చేసుకోవాలంటే మీరు ఇద్దరే ఉన్నప్పుడు ఆర్గ్యూ చేసుకోండి. అంటే అది ఎమోషనల్ బ్యాలెన్స్ అనమాట, ఈక్యూ అంటాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే పిల్లల ముందర మంచిగా మాట్లాడుకోవడము, మంచి జోక్స్ వేసుకోవచ్చు, మంచిగా అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేయడం వల్ల క్వాలిటీ పిల్లలకి, ఇంకా మా అమ్మ నాన్న చాలా బాగుంటారు, వాళ్ళిద్దరూ ఎంత రొమాన్స్ ఉంటుందో వాళ్ళ మధ్యలో, ఎంత అఫెక్షనేట్గా ఉంటారో, ఇలాంటివి వాళ్ళకు రిలేషన్షిప్ పైన ఇంకా వాల్యూ పెంచుతుంది. అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు పొట్లాడుకోరు. అంటే ఈ లోపల చాలా మంది అండి అసలు పెళ్లి అనే దానిపైన ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి, నేను మ్యారేజ్ చేసుకోరు ఎందుకంటే మా అమ్మ నాన్న ఎప్పుడు పొట్లాడుకుంటారు. మా అమ్మ నాన్న డైవోర్స్ తీసుకున్నారు, చుట్టుపక్కల అందరు బయట సొసైటీలో అందరూ డైవోర్స్ తీసుకున్నారు, నేనెందుకు పెళ్లి చేసుకోవాలి, ఇండియాలో పుట్టినందుకు ఎందుకు డైవోర్స్ తీసుకోవాలి, ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి అంటారు నా దగ్గరకు వచ్చి. చాలా మంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మేము ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒపీనియన్, మేడం నేను బికాస్ ఐఎమ్ బోర్న్ ఇన్ ఇండియా, వై షుడ్ ఐ గెట్ మ్యారీడ్, నేను ఇలాగే ఉందాం అనుకుంటున్నాను, మ్యారేజ్ చేసుకోకుండా నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందాం అనుకుంటున్నాను అంటారు. ఎందుకు అని కనుక్కుంటే వాళ్ళతో ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఉండేదంతా నేను తెలుసుకుంటాను, వింటాను. ఫస్ట్ 1-2 hours వింటే మా అమ్మ నాన్న పొద్దున్న లేసిన నుంచి పొట్లాడుకుంటారు. తర్వాత నాకు చాలా మంది డైవోర్స్ తీసుకున్న వాళ్ళు తెలుసు, తర్వాత మా ఫ్యామిలీలో డైవర్స్ ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు తెలుసు. అంటే మ్యారేజ్ గురించి వాళ్ళకి అన్ని నెగిటివ్ చెప్తారు, ఇందువల్ల నాకు వద్దు అని. అప్పుడు నేను చెప్తాను, అంటే నీకు ఎంతమంది తెలుసు, ఒక 100 మంది తెలుసా ఇలాంటి వాళ్ళు, 1000 మంది తెలుసా అని. అప్పుడు మన ఇండియాలో జనాభా ఎంతమంది, వరల్డ్లో జనాభా ఎంతమంది, అంటే ఇంతమందిలో హ్యాపీనెస్ ఉంటుంది కదా, మిగతా అందరినీ వీళ్ళందరినీ డిలీట్ చేసేసే నువ్వు, వీళ్ళందరినీ మైనస్ చేస్తే ఇంతమంది ఉన్నారు కదా. అంటే దేవుడు కనిపెట్టిన అన్ని రిలేషన్షిప్లో అద్భుతమైన రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్. వరల్డ్లో కమర్షియల్ చేసేసారు దీన్ని, నాలెడ్జ్ లేక కొంతమంది, నెగటివ్ ఒపీనియన్తో కొంతమంది, ఇల్ ట్రీట్ చేయడం వల్ల అసలు ఇమ్మెచ్యూరిటీతో, ఫూలిష్నెస్తో, స్టూపిడిటీతో, ఇంకా చాలా ఎడ్యుకేషన్ లేక ఇవన్నిటితో, రైట్ పీపుల్ దగ్గర రాకుండా, ప్రొఫెషనల్స్ దగ్గర మీట్ కాకుండా ఒక గుంపులో కూర్చొని 4 మందితో కూర్చొని మాట్లాడడము. ఇప్పుడు మనము పంటి నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళాలి, పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు పంటి నొప్పి వస్తుంది అనేసి. కార్డియాలజిస్ట్, మనకు హార్ట్ పెయిన్ వస్తే కార్డియాలజిస్ట్ చూసి మనం బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు, హార్ట్ ఒకటే ఉంది మన దగ్గర అనేసి. ఖచ్చితంగా మంచి బెస్ట్ డాక్టర్ ఎవరు సిటీలో అని ఎత్తికెత్తికి అడిగి 10 మందిని రెఫర్ తీసుకొని వెళ్తాము. ఇప్పుడు హార్ట్ రిప్లేస్మెంట్ ఉన్నా కూడా ఎందుకు, దానికోసం. సేమ్ మన లైఫ్ కూడా ఒకటే కదా మనకు ఉండేది, లైఫ్ సమస్యలు కూడా బెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళతోనే డిస్కస్ చేసినప్పుడు మనకు కరెక్ట్ గైడెన్స్ వస్తుంది. అది మాత్రం వాళ్ళతో, అది మాత్రం కూర్చొని గుప్పట్లు మనం అందరూ గుసగుసలు ఆడుకుంటూ గాసిపింగ్ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే సమస్యలు అట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రైట్ పీపుల్ రైట్ టైంలో రైట్ వేలో అప్రోచ్ అయితే మనకు రైట్ సజెషన్స్ వస్తాయి. ఇలా చేసుకోవాలి. మ్యారేజ్ కూడా అంతే. సో అందుకోసం మన మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన రిలేషన్. దాంట్లో రైట్ పర్సన్, మన సూటబుల్ వాళ్ళను, మెన్ అయినా ఉమెన్ అయినా వాళ్ళే కరెక్ట్ దీంతో మనం ఎన్నుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.